సంకటనాశన వినాయకుడు మన నిజాంపేట్లోని జేఎన్టీయు పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు. పూర్వం అనగా 30 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మరి పూజారి చెప్తున్నారు. సంకటనాశన శ్రీ వినాయకుని గురించి అద్భుతమైన విశేషాలు తెలుసుకుందాం. పౌర్ణమి తర్వాత వచ్చే 3వ రోజు శ్రీ సంకటనాశన శ్రీ గణానాథుని ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. బిల్వ అర్చన, అభిషేకాలతో పాటు స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే వినాయక చవితి 9 రోజులు విశేషమైన పూజలు జరగటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి మంగళవారం వినాయకుని తమ్ముడి అయిన శ్రీ షణ్ముఖునికి ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. బుధవారం శ్రీవల్లి సమేత శ్రీ వినాయకునికి అర్చన, అభిషేకాలతో పాటు కోరిన కోర్కెలు తీర్చడానికి స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. అంతేకాదు ఇక్కడ గరిక మరియు బెల్లం సమర్పించి మీ యొక్క అభీష్టం నెరవేరాలని స్వామివారికి భక్తులు కోరుకుంటూ ఉంటారట. ఈ ఆలయ ప్రాంగణంలో విశేషమైన భక్తి భావన విరాజిల్లుతూ ఉంటుంది. ఆలయంలోకి రాగానే కైలాసంలోని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు వినాయకుని ముందు కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇక్కడ అందరూ సంకటనాశన శ్రీ వినాయకునికి ఈ విధముగా పూజ చేస్తారట. ప్రమణ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మర నిత్యం ఆయుష్ మర్దం స్థితే అంటూ స్వామివారి పాదాల యందు, స్వామి నువ్వే మాకు దిక్కు, ఓ వినాయక, ఓ సంకట నాశన వినాయక మమ్ము కాపాడు అంటూ కొలుస్తూ ఉంటారట. మరి ఈ ఆలయంకి వెళ్ళాలి, ఈ ఆలయంని దర్శించాలి అనుకుంటే మెట్రో స్టేషన్ జేఎన్టీయు దిగి అక్కడి నుంచి శ్రీ సంకటనాశిని వినాయకుని గుడి నిజాంపేట్లోని సిఎంఆర్ షాపింగ్ పక్కనే ఆనుకుని ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న భక్తుల కోరికలు తీర్చడంలో మెండుగా ఉంది. ఈ ఆలయాన్ని మీరు దర్శిస్తారు కదా. మరి శ్రీ సంకటనాశన శ్రీ వినాయకుని కృపా కటాక్షాలు మీపై కూడా ఉండాలని మనసారా కోరుతూ మేము మరొక ఆలయంలో దైవత్వం యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్సుమాంజలి.